ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేడు మీరు యూట్యూబ్లో చూస్తున్న ఛానల్ పేరు సెన్సిబుల్ టీఎఫ్ఐ బానిస. హెచ్చరిక అనగా డిస్క్లైమర్. టీఎఫ్ఐ బాగుండాలి, అందులో ఏదో ఒక రోజు నేను ఉండాలి. థ్యాంక్ యూ. December 22, 2023. ఒక బొగ్గులోడు ఒక రెబలోడు కలిసి జాతిని మింగేశారు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రభాసంగలం, యశ్చంగలం, పృథ్వీరాజంగలం, జాతిని మింగులం. ఈ పాప ఏ ముహూర్తాన యశ్చంగులం అన్నదో నేను మా దోస్తుగాళ్ళు అంతా యశ్చున్నడయ్యా సినిమాలా అని గుడ్డలు చింపేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మార్నింగ్ 7:30 షో, ఆల్రెడీ లోపల 4:15 షో నడుస్తుంది. బయట వెయిటింగ్ మా షో కోసం. సడన్గా లోపల థియేటర్ మొత్తం ఎరప్ట్ అయిపోయింది. బయట ఏం తెలియని మేము మామా యష్ ఎంట్రీ అనుకుంటా అని ఊగిపోతున్నాం. లోపల వెళ్ళి కూర్చున్నాం. అప్పుడు పడ్డది సార్ బొమ్మ. ఆ రోజు థియేటర్ నుంచి ఏ ట్రాన్స్లో అయితే బయటకు వచ్చానో ఇవాళకి 1 year తర్వాత ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నాను. అంటే ఇట్స్ మోర్ లైక్ మీరు 2024లో ఏం చేశారు? సలార్ చూశాను. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేశారు? సలార్ చూశాను. బాధలో ఉన్నప్పుడు సలార్ చూశాను. మోటివేషన్ కావాల్సి వచ్చినప్పుడు సలార్ చూశాను. డిప్రెస్డ్ ఫీల్ అయినప్పుడు సలార్ చూశాను. సలార్ చూసి బోరు కొడితే ఏం చేశారు? కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ సలారే చూశాను. ఒక సినిమా చూస్తే ఒక రోజు ట్రాన్స్లో ఉంటాం, ఒక వారం ఉంటాం, మహా అంటే ఒక నెల ఉంటాం. 1 year అయింది, ఇంకా అదే ట్రాన్స్లో ఎలా సార్ మమ్మల్ని పెట్టారు? ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే టు కాటేరమ్మ కొడుకు. మైండ్ మింగింగ్ స్టోరీ అంటే కాదు. విజువల్ ఎక్స్ట్రావగెన్సా అంటే బొగ్గుల తప్ప ఏముండదు సినిమాలు. మరి ఎందుకురా ఇప్పటికీ అంత చింపేసుకుంటున్నారు అంటే అలా టైంలో కొంచెం వెనక్కి పోదాం. 28th April 2017 బాహుబలి 2 రిలీజ్. ఇండియా మొత్తం షేక్ అయింది. కాదు ఇంకొక 4 years వెనక్కి వెళ్దాం. 8th February 2013 మిర్చి రిలీజ్. ఇది లాస్ట్ సినిమా. ప్రభాస్ని ఒక ప్రాపర్ మాస్ అటైర్లో చూసి, పెళ్ళిలో అటాక్ జరిగితే నోట్లో కత్తి పెట్టుకుని జంప్ చేసుకుంటా పంచగట్టే సీన్ ఉంటుంది సార్. మాస్, ఊర్రా మాస్. ఆ తర్వాత బాహుబలి వచ్చింది. రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దాని తర్వాత సాహో వచ్చింది. క్రేజీ సినిమా, కానీ జనాలకు అర్థం కాలేదు. నెక్స్ట్ రాధేశ్యామ్ వచ్చింది, పోయింది. నెక్స్ట్ ఆదిపురుష్ వచ్చింది. హనుమాన్ కోసం ఒక సీట్ వదిలేద్దాం అనుకుంటే వానర సైన్యం కోసం మొత్తం థియేటర్ అంతా వదిలేశారు ఆడియన్స్. ఇప్పుడు 22nd December 2023 రెబలోడిని రెబల్ అవతారంలో చూసి 10 years 10 months 14 days అవుతుంది. అప్పుడు వచ్చింది సార్ సలార్. ఒక రోజుకి కాదు, ఒక లైఫ్ టైంకి సరిపోయేంత ఫుల్ మీల్స్ పెట్టేశారు. అంత పర్ఫెక్ట్గా ఎలివేషన్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి అంటే, పర్ఫెక్ట్ ఎలివేషన్ అన్నది ఒక డెడ్లీ బౌన్సర్ లాంటిది. కరెక్ట్గా వేస్తే బ్యాట్స్మెన్ నాగం చేస్తుంది. కొంచెం అటు ఇటు అయినా పుల్ షాట్లో బౌండరీ దాటేస్తుంది. ద ఎంటైర్ టెక్నిక్ లైస్ ఇన్ ఎంత ప్రాపర్ ఫోర్స్తో రిలీజ్ చేస్తున్నామన్న దాని మీదనే. అంటే అంతసేపు హోల్డ్ చేసి ఒక్కసారి అలా వదిలేస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుంది గురు, సాలిడ్ ఉంటుంది. సలార్లో అన్ని ఎలివేషన్స్ అలానే వస్తాయి. మైండ్స్లో ఫైట్. అంతసేపు ప్రభాస్ని కంట్రోల్ చేస్తాడు, ఆపుతారు. ఎక్కడ కూడా కొంచెం బర్స్ట్ అవుట్ కూడా అవ్వనియరు. హోల్డ్ చేసి ఒక్కసారిగా అలా వదిలేస్తాడు. ఆ చెయ్యి నుంచి కెమెరా ప్యాన్ అవుతున్నప్పుడు వైబ్ ఉంటుంది సార్. థియేటర్లు తగలడిపోయినాయి. ఎంటైర్ ఫైట్ అంతా ఒక బర్స్ట్ అవుట్ కనిపిస్తుంది. ఒక స్వాగ్ ఉంటుంది. ఒక నెల కింద నేలకు కొట్టి గాల్లోకి లేపి వాడిని సన్నుకి అడ్డంగా పెట్టుకుంటాడు. అదే మాస్. దానికి ఎక్స్ట్రాగా గాగుల్స్ పెట్టి మాస్ షాట్ చేస్తాడు దాన్ని. ఈ ఫైట్ అయిపోయే టైంకి థియేటర్లో 25% శవాలు లేచాయి. నెక్స్ట్ ఇంటర్వెల్ ఫైట్. శృతి హాసన్ని తీసుకెళ్తూ ఉంటారు. రాకెట్ లాంచర్తో ట్రక్ని ఆపేస్తారు. ఇక్కడ ఝాన్సీ ఎపిసోడ్ చూపిస్తూ ఉంటారు. ఒకడొచ్చి వాడు బండిని ఆపేశాడు అనగానే
కోపంగా ఎవడ్రా వాడు అన్న ఝాన్సీ ఒక్కసారిగా దేవరత అన్న పేరు వినంగానే భయంతో హ్యాండ్స్ షివరవడం స్టార్ట్ అవుతుంది. అంతసేపు చీకట్లో ఉన్న రాధారామ లేచి నవ్వడం స్టార్ట్ చేస్తుంది. గన్నుకుండే స్కోప్ నుంచి షూటరు టాటూని చూసి భయంతో వెనక్కి పడిపోతాడు. రాధారామ ఆ సీల్ ఎవరిదో తెలుసా అని వరదరాజమన్నార్కి ఎలివేషన్ ఇచ్చి వరదరాజమన్నార్తో వాడు తప్ప ఇంకెవడూ దాన్ని ఆపలేరు అని దేవరతకి ఎలివేషన్ ఇస్తారు. అప్పుడు వస్తుంది సార్. నీ రైటింగ్కి నా సలాం, ఈ జీవితానికి నేను నీ గులాం. ఇంటర్వెల్ టైంకే 50% శవాలు లేచినాయి థియేటర్లో. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. కాన్సర్ హిస్టరీని చూపించారు, డ్రామాని బిల్డ్ చేస్తున్నారు. సినిమా వెళ్తోంది, మధ్య మధ్యలో చిన్న చిన్న ఎలివేషన్స్ వస్తున్నాయి. దేవా కాన్సర్లో అడుగుపెట్టాడు. వెళ్తోంది. అప్పుడు వచ్చాడు సార్ కాటేరమ్మ కొడుకు. దిస్ సీన్, దిస్ ఫైట్, దిస్ ఎంటైర్ ఎపిసోడ్, దిస్ ఈజ్ సినిమా ఫర్ మీ. రెబలోడి ఊచకోత, బొగ్గులోడి ఎలివేషన్, రవి బసూర్ మ్యూజిక్, బ్లాంక్ షాట్స్తో ఎడిటరు ఆడియన్స్ని హైప్తో చంపేద్దామని డిసైడ్ అయ్యారు. ఫైట్ అంతా అయిపోయేసరికి హైప్తో ఆల్రెడీ పోయేలా ఉన్నా. అప్పుడు ఒక ముసలావిడ అలా క్రౌడ్ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చి, చూస్తున్నానయ్యా, ఆ ఒక్క డైలాగ్కి ఎందుకంత మూవ్ అయ్యానో తెలియదు కానీ ఎన్నిసార్లు చూసినా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అలా కథ సార్ మిమ్మల్ని మేము చూద్దాం అనుకుంది, చూడాలి అని ఎదురు చూసింది. అన్ని ఇయర్స్ ఎదురు చూపుకి ఆ డైలాగ్తో ఒక్క బర్స్ట్ అవుట్ వచ్చేసింది. అక్కడ నుంచి సినిమా అన్నది ఇంకా పీకుకు పోతూనే ఉంటుంది తప్ప ఒక్క సెకండ్ కూడా బ్యాక్ స్టెప్ వేయదు. క్లైమాక్స్ రివీల్. కాటేరమ్మ ఫైట్ తర్వాత ప్రాపర్ యాక్షన్ మోడ్లోకి వచ్చేసే సినిమా. ఒక్కొక్క యాక్షన్ సీన్కి హైప్ వస్తూనే ఉంటుంది. అరే సినిమా అయిపోతుందే, ఆ పిల్ల యశంగలం అన్నదే. ముందు షో వాళ్ళు కూడా క్లైమాక్స్ అప్పుడు గుడ్డలు దింపేసుకున్నారే, ఎక్కడ్రా అలాంటి సీన్, ఎక్కడ్రా అని వెయిట్ చేస్తున్నప్పుడు వస్తుంది సార్ సలార్ ద శౌర్యంగా. ఈ ఎపిసోడ్లో బీజిఎం, ప్రభాస్ స్వాట్తో చేసే మూవ్స్, పర్ఫెక్ట్ క్లిఫ్ హ్యాంగర్ పార్ట్ 2కి. అంటే దట్ క్లిఫ్ హ్యాంగర్ మేడ్ మీ ఫీల్ ప్రశాంత్ నీల్ సార్ వాజ్ మోర్ లైక్, తమ్ముడు ఇంకొన్ని ఎలివేషన్ చూస్తే పక్కా హైప్తో చచ్చిపోతావు, కామ్గా ఈ ట్రాన్స్లో సెకండ్ పార్ట్ వచ్చే వరకు బతికి, సెకండ్ పార్ట్లో దీనికి మించిన ఎలివేషన్స్తో ఇంకా గట్టిగా మింగబోతున్నావు అని డిక్లేర్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అలా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్. అప్పటి నుంచి ఇవాల్టి వరకు మేబీ పార్ట్ 2 వచ్చి ఈ హైప్ కంటే ఇంకా ఎక్కువ హైప్ ఇచ్చే వరకు ఇదే ట్రాన్స్లో బతికేస్తానేమో. కంక్లూడింగ్ విత్ వన్ లాస్ట్ లైన్. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. సైనింగ్ ఆఫ్ అ TFI బానిస, అ సెన్సిబుల్ వన్. ఇక్కడితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇలాంటి మరికొన్ని కార్యక్రమాల కోసం మీకు కింద ఎర్రగా కనిపిస్తున్న బటన్ని దబాయించి దాని పక్కన ఉన్న గంటను కూడా కొట్టవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ.